హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో టేస్టీగా మునక్కాయ పులుసుని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి నేను చేసినట్టు ట్రై చేయండి. మునక్కాయ పులుసు చేసుకోవడానికి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆనియన్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మునక్కాయ ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 2-3 మినిట్స్ తర్వాత మునక్కాయ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అలాగే సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చింతపండు జ్యూస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక 4-5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోండి. చూడండి, ఒక 4-5 మినిట్స్ తర్వాత మునక్కాయ బాగా కుక్ అయింది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్టీగా మునక్కాయ పులుసు రెడీ. అంతే అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.